రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన కొత్తలో లక్ష్మీ నరసింహస్వామి వారికి ఇచ్చిన హామీని పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిలబెట్టుకున్నారు. దేవాలయానికి 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం సుందరగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ దర్శనానికి వెళ్లారు. ఆ సమయంలో స్వామివారి గుడికి ప్రదక్షిణ మండప నిర్మాణంతో పాటు గ్రామం నుంచి కొండపైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మిస్తానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీని మర్చిపోకుండా మరోసారి జగన్నాథపురం వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామం నుంచి సుందరగిరి పైకి వెళ్లే రహదారి, ఆలయ ప్రదక్షిణ మండపం నిర్మాణ పనులకు పవన్ శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 8.7 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను మంజూరు చేయడంతో పాటు గుడికి అనుబంధంగా 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. వాటికి సంబంధించిన పత్రాలను కూడా పవన్ ఆలయ అధికారులకు అందజేశారు. రాజకీయ నాయకులు చాలా హామీలు ఇస్తుంటారు, కానీ గుర్తు పెట్టుకుని ఆ హామీలు అమలు చేస్తే ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాంటి గుర్తింపునే సాధించుకోవడంపై ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.